అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హిందూపురంలో పర్యటించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. హంద్రినీవా జలాలకు పూజ చేశారు బాలయ్య. హంద్రినీవా జలాల ద్వారా నిండినటువంటి చెరువుకు జలహారతి నిర్వహించారు నందమూరి బాలకృష్ణ. ఇక మానెంపల్లిలో 2,60,00,000 రూపాయలతో నిర్మించనున్నటువంటి బీటీ రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు బాలకృష్ణ. పెట్టారు, స్టేట్ నుంచి రాశారండి. బాలకృష్ణ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించి పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి, ఆయన షెడ్యూల్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో 2 రోజుల పాటు బిజీగా గడిపేటువంటి విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమం, అదేవిధంగానే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరిగాయో వాటికి సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు 2 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి ఆయన బిజీగా గడుపుతున్నాడు. అంతేకాకుండా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన వాళ్ళతో చాలా కలగలుపుగా ఉంటూ, అదేవిధంగా చిట్చాట్ గా నియోజకవర్గం అభివృద్ధి పైన ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో ఈ రోజు పర్యటిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలం మానెంపల్లిలో 60 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతేకాకుండా లేపాక్షి మండలంలోని పులుమతి చెరువు వద్ద ఆయన గంగ పూజ చేశారు. ప్రధానంగా హంద్రినీవా జలాలతో ఆ పుల్లమతి చెరువు ఏదైతే ఉందో దాన్ని హంద్రినీవా జలాలతో నింపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కడ పర్యటించారు, జలహారతి ఇచ్చారు, గంగ పూజ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా లేపాక్షి మండలం నాగేపల్లి, కొత్తపల్లి, కోడిపల్లి గ్రామాల మధ్య 3.5 కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు, అంటే బీటీ రోడ్ తార్ రోడ్ నిర్మాణానికి కూడా నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసినటువంటి పరిస్థితి. ఇలా హిందూపురం నియోజకవర్గంలో ఈ రోజంతా బిజీగా గడిపేటువంటి విధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తమ అభిమాన నేత ఎమ్మెల్యే బాలకృష్ణ కలుసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గంలో ప్రధానంగా రహదారుల నిర్మాణంతో పాటు అదేవిధంగానే రింగ్ రోడ్డు, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో తాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నింటిపైన కూడా చర్చించారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేటువంటి విధంగా కూడా వారందరూ కూడా ఆయనతో కలిసి కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనా మొత్తం పైన చాలా బిజీగా గడిపేటువంటి ఒకవైపు సినీ పరిశ్రమ, మరోవైపు రాజకీయ రంగంలో ఉంటూ బిజీగా ఉంటున్నటువంటి నందమూరి బాలకృష్ణ మొత్తం పైన నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మురళి, అయితే టీడీపీ కీలక నేతలతో కూడా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని భేటీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి ఇటీవల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల మీద కూడా ఆయన స్పందించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి అసలు? ఎస్ మురళి, హిందూపురం నియోజకవర్గంలో ఆయన సినీ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సినిమాకు కూడా టైం కేటాయిస్తూ బిజీగా గడుపుతుంటాడు. అందుకే హిందూపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్కడా లేనటువంటి విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు దాదాపుగా 3 పిఎల్ను అక్కడ పెట్టారు. ప్రజల యొక్క సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు నేరుగా బాలకృష్ణను కలవలేనటువంటి పరిస్థితుల్లో నేరుగా హిందూపురం నియోజకవర్గంలో తన కార్యాలయంలో పిఏకు ప్రజలు ఏదైనా వినతులు ఇచ్చేటువంటి అవకాశాలు అక్కడ ఉండేటటువంటి విధంగా, అందుబాటులో ఉండేటువంటి విధంగా ప్రజలకు అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా వరకు అక్కడ పిఎల్ను కలవడం, ఏదైనా గ్రామాల్లో కానీ, నియోజకవర్గంలోని గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఒక వినతిపత్ర రూపంలో వాళ్ళు అక్కడ సమర్పించి వెళ్తారు. ఇలాంటి వచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా వారందరూ ఎమ్మెల్యే బాలకృష్ణకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో హిందూపురంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగానే రహదారుల పరిస్థితి, వీటన్నింటిపైన కూడా హిందూపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ సత్సాయి జిల్లా మాజీ అధ్యక్షులు కొల్లకుంట అంజి, అదేవిధంగానే నాగరాజు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరితో కూడా కలిసి ఉంటారు. అదేవిధంగానే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ రమేష్ వీళ్ళందరితో కలిసి
అక్కడ కార్యకర్తలు నాయకులతో అందరితో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా చాలా ఉల్లాసంగా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆనందంగా వారితో అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రేపు కొద్దిపాటి షెడ్యూల్ తో ఆయన హిందూపురంలో ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. హంద్రినీవా జలాలకు పూజ చేశారు బాలకృష్ణ. ఇక హంద్రినీవా జలాల ద్వారా నిండినటువంటి చెరువుకు జలహారతి ఇచ్చారు. అలాగే మారెంపల్లిలో 2,60,00,000 రూపాయలతో నిర్మించనున్నటువంటి బీటీ రోడ్డుకు కూడా పనులు ప్రారంభించారు బాలకృష్ణ. స్టేట్ నుంచి రాశారండి.